నమస్తే అండి. నేను రాజవర్ధన్ రెడ్డి దర్తి ఎస్పీకే ఫామ్ నుంచి మాట్లాడుతున్నా. ఒక ప్రగాఢమైన కోరిక మా క్షేత్రంలో సమగ్ర సుస్థిర వ్యవసాయం, సమీకృత వ్యవసాయం చేయాలి అని అంటే ఒక రైతు పూర్వకాలంలో లాగా అన్నీ ఉండాలి. కోళ్ళు, మేకలు, ఆవులు, గొర్రెలు, చేపలు, దానిలో భాగంగానే తేనెటీగలు, దానిలో భాగంగానే మేము ఇప్పుడు కోళ్ళ కొరకు నాటుకోళ్ళు, మళ్ళీ ఇవి డెవలప్డ్ కోళ్ళు కావండి, నాటుకోళ్ళు. ఇవి మేము న్యాచురల్గా కూడా పొదగబెడుతున్నాము. ఈ ఎగ్స్ తొందరగా మనకు ప్రొడ్యూస్ కావాలి అని చెప్పి ఎక్కువ మొత్తంలో మనకు చిక్స్ అవసరం ఉంది కాబట్టి నాటుకోళ్ళ ద్వారా మన శాస్త్రీయ పద్ధతిలో చేస్తూ మళ్ళీ సాంకేతిక ప్రకారంగా కూడా ఈ ఇంక్యుబేటర్ తీసుకొని దీనిలో 300 గుడ్లను దీనిలో పొదిగించడం జరిగింది. జస్ట్ 3 days బ్యాక్ దీన్ని పెట్టడం జరిగింది. దీని గురించి ఇంతకుముందు ఇది తయారు చేసిన లక్ష్మణ్ గారు కూడా మన దగ్గరికి వచ్చారు. వారి మాటల్లో కూడా మనం విందాం. అట్లనే కోళ్ళు గుడ్లులో పిల్లలు పొదిగిన తర్వాత దీనిలో ఒక నెల దినాలు ఉంచడానికి, దానిని ఒక సురక్షితంగా ఉంచేందుకు దాన్ని కూడా తయారు చేయడం జరిగింది. ఇది కూడా లక్ష్మణ్ గారు తయారు చేశారు. వారి మాటల్లో మనం ఇది విందాం. ఎంత ఒకవేళ 70-80 ఉన్నాడో పెట్టొచ్చాము, పెట్టవచ్చు. 10 గుడ్లు కూడా పెట్టవచ్చు సార్. అసలు దాంట్లో సమస్య ఉండదు. ఇన్ని గుడ్లు పెట్టాలని. ఇంకోటి కరెంటు 24 hours ఉండాలి. 24 hours ఉండాలి. 24 hours మనకి ఏదైనా ప్రాబ్లం అనుకుంటే ఇన్వర్టర్ సపోర్ట్ ఉండాలి. ఇన్వర్టర్ ఉంది. మనకి మెయిన్ ఎక్కువ ప్రాబ్లం ఎప్పుడు వస్తుందంటే సార్, 1వ రోజు నుంచి 18వ రోజు వరకు ఎప్పుడైనా ఒక 1 hour అట్లా పోయినా కొంచెం ప్రాబ్లమాటిక్ కాదు. 19, 20, 21 బయటికి వెళ్ళే దశ పిల్లలు. ఆ టైంలో 1 గంట కరెంటు పోయినా కానీ ఆ పిల్ల కొట్టే పర్సంటేజ్ తగ్గిపోద్ది. సామర్థ్యం తగ్గిపోయి అది ట్రై చేసి సైలెంట్ అయిపోద్ది. ఎప్పుడైతే కరెంటు పోతుందో స్లో అయిపోతుంది, గుడ్డు టైట్ అయిపోద్ది. చూసుకొని ఇందులో వేసుకోవాలి మనం, అంతే. దీనికి ఫుడ్ మళ్ళీ మనము చిన్న ఫీడర్స్, వాటర్, డ్రింకర్స్ లో పెట్టేసి దీంట్లో పెట్టుకొని టెంపరేచర్ ఆల్రెడీ మనం సెట్ చేసి పెట్టినాం సార్. 37 degrees సెట్ చేసి పెట్టినాం. దాన్ని కూడా సీజన్ బట్టి మార్చాలి. ఎండాకాలం వచ్చేటప్పటికల్లా తగ్గించుకోవాలి టెంపరేచర్ అనేది. మనం ఎండాకాలం ఎంత పెట్టాలి? మనం 30 degrees పెడితే సరిపోతుంది. అది ఎక్కువ ఇంకా 30 degrees అంటే, ఎందుకంటే అప్పుడు లైవ్ టెంపరేచర్ మనకు 40 degrees ఉంటుంది. సో దాన్ని బట్టి మనం బ్యాలెన్స్ చేసుకొని పెట్టుకోవాలి. వన్స్ బ్యాలెన్స్ చేసి మనం పెట్టేస్తే అది కూడా ఎక్కువ తక్కువ చేసుకుని ఉంది ఉన్నది. దాంట్లో కూడా ఫెసిలిటీస్ ఉంటుంది. దాంట్లోనైనా ఎక్కువ తక్కువ ఉంటుంది. నెక్స్ట్ ఎక్కువ అయితే కూడా టెంపరేచర్ ఆటోమేటిక్గా ఎగ్జిస్టింగ్ ఆన్ అయిపోతుంది. పిల్లలకి మనకు ఫ్రెష్ ఎయిర్ పంపిస్తూ ఉంటుంది అనమాట. అది ఇంకప్పుడు ఎప్పుడైతే టెంపరేచర్ ఓవర్ అవుతుందో ఆగిపోతాయి. టెంపరేచర్ అంతా కూడా కంప్లీట్ ఫ్యాన్ మిన్నే రన్ అవుతుంది. ఇంకా దీన్ని ఎట్లుంటుంది అంటే సార్, చిన్నపాటి ఈసీ ఫామ్ అనుకోవాలి. ఇది టెంపరేచర్ దీనిలో ఎన్ని దినాలు ఉంచాలి పిల్లలు? మనం ఇప్పుడు నాటుకోడి పిల్లలు అంటే ఇప్పుడున్న టైంలలో అయితే ఒక 20 days ఉంచాలి సార్. ఎండాకాల టైం అయితే ఒక 15 days సరిపోతుంది. 20 days తర్వాత మళ్ళీ మనం బయట మామూలుగా చేసుకొని దానిలో పెట్టుకోవాలి. అట్లా మొటాలిటీ రేటింగ్ అనేది చాలా తగ్గుద్ది సార్ రైతుకి. ఇది ఉంటే మనకి ఏంటంటే నార్మల్గా లైట్ ఏజ్ చేస్తాం కదా, అక్కడ టెంపరేచర్ అనేది నాకు అర్థమయ్యే నేను కంట్రోల్ ఉండదు సార్. అక్కడ తక్కువ ఉంటుంది. ఇది అట్లా ఉండదు. ఒక టెంపరేచర్ సెట్ అయ్యి ఉంటుంది, అంతవరకే ఉంచుతుంది బయట మిషన్ లో. మిగతాది నార్మల్గా పెంచేసుకుంటుంది. అది ఎంత కావాలన్నది పెంచుతా, లేదంటే మనం ఎంత కావాలన్నా తగ్గించేసేయచ్చు. టెంపరేచర్ని మనం ఫస్ట్ లైవ్ టెంపరేచర్ కాడికి, మనకు లైవ్ టెంపరేచర్ 30 ఉంది అనుకోండి, అసలు నో ప్రాబ్లం, మనం ఏం చేయాల్సి ఉండదు. ఇట్లా పెట్టినా సరిపోతుంది. ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు ఇది చేస్తావు? 5 years సార్. 2018 May 1వ తారీఖు నుంచి స్టార్ట్ చేసిన. దీనిలో అనుభవం ఎట్లా? వేరే వర్క్ చేసిన సార్ కంపెనీలో పనిచేసి అక్కడ నుంచి వచ్చి మళ్ళీ సొంతంగా పెట్టుకొని. ఇప్పటికి ఎంతమంది రైతులకు ఇచ్చింటారు? నేను అప్రాక్సిమేట్లో వచ్చేసి ఇప్పటికి ఒక 750 వరకు ఇచ్చిన సార్. 750 మంది రైతులకి మిషన్లు అందించడం జరిగింది నా దగ్గర నుంచి. మనకి 80 గుడ్ల మిషన్ కాంచి వెళ్ళి 1000 గుడ్లు 2000 గుడ్ల మిషన్ల వరకు కూడా మనం రైతు మిత్రులకు అందించినాం. మళ్ళీ మాకు సర్వీస్ ఎట్లా? ఇది సర్వీస్ మేమే చేస్తాం సార్. ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి ఎట్లయితే చేస్తున్నాం, ప్రతి రైతుకు కూడా ప్రాబ్లం ఉందనుకుంటే కంపల్సరీ ఇప్పుడు ఎగ్స్ ఉన్నప్పుడైతే వాళ్ళకి వీడియో కాల్ ద్వారా ఫస్టే వివరంగా చెప్తాం, ఇలా చేయండి అని వాళ్ళని గైడ్ చేసి, అప్పుడు అది బయటపడాలి కాబట్టి చేపిచ్చేస్తాం. ఎగ్స్ లేని టైంలో అయితే ఒక టైం తీసుకొని మనమే వెళ్తాం ఫార్మర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి వివరంగా అది సర్వీస్ అంతా కంప్లీట్ చేసి, నెక్స్ట్ ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు ఇలా చేసుకోండి అని మళ్ళీ వాళ్ళకు కొంచెం సేపు గైడ్ చేసి రైతును కూడా చేయడం జరుగుతుంది సార్. ఓకే, ఈ ప్రాంతంలోనే ఇస్తారా లేక దూరం అయినా సరే? ఎంత దూరం అయినా ఇస్తాం సార్ మనం. మళ్ళీ మీకు సర్వీసింగ్ కష్టం కదా? అదే అంటున్నాం,
ఇలాంటి సర్వీస్ కోసం అని చెప్పేసి రైతు కోసం కంప్లీట్గా సర్వీస్కి ఒక గైడ్ పెట్టుకున్నాం అనమాట. దాని ద్వారా ఈ మిషన్లో ఏం వాడుతున్నా, ఒక మోటార్ వాడినప్పుడు అది రీప్లేస్ ఎలా చేయాలి, బోర్డు ఎలా రీప్లేస్ చేసుకోవాలి, బోర్డులో టెంపరేచర్ ఎక్కడ ప్రాబ్లం వస్తుంది, హీటర్ ప్రాబ్లం వస్తే ఎలా ఉంటుంది మిషన్, సెట్టింగ్స్ ఎన్ని సెట్టింగ్స్ ఉంటాయి, కరెక్ట్ సెట్టింగ్స్ అంటే ఎట్లా చేసుకోవాలి మన మిషన్లో, ఇట్లా మొత్తం ఒక గైడ్ చేసి ఫార్మర్కి ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల వాళ్ళు ఈజీగా అంటే నేను సర్వీస్కి పోయినా ఒక 24 hours పడుతుంది సార్, ఏదైనా దూర ప్రాంతం ఉంటే ఎంత వేగంగా వెళ్ళినా కానీ. అదే ఫార్మర్కి కనుక దాని మీద అవగాహన ఉంటే ఒక 1 hour లేదంటే 2 hours కంప్లీట్ అయిపోద్ది. ఆ బ్యాచ్ వేస్ట్ కాకుండా ఉంటుంది, రైతు వేస్ట్ కాకుండా. మెయిన్ అంటే ఏమైతే 300 గుడ్లు చాలా కాస్ట్లీ అయిపోతుంది. అవును, ఇప్పుడు మేము ఎట్లా అమ్ముతున్నాం, ఒక గుడ్డు 20 రూపీస్ అమ్ముతున్నాం. 100 గుడ్లు పెట్టినామంటే ఎన్ని గుడ్లు ఉన్నట్టు, 2000 రూపీస్ గుడ్లు ఉన్నట్టు. అవును, మొత్తం 6000 రూపాయల గుడ్లు ఉన్నట్లు. అందుకనే సార్ ప్రతి ఒక్కరికి అనుభవం ఉండాలి దాని మీద. నెలకు ఒక బ్యాచ్ తీయొచ్చా మేము? ఈజీగా తీసుకోవచ్చు. నెల అంటే 2 బ్యాచ్లు సార్, అంటే ఒక బ్యాచ్ కంప్లీట్ అయ్యి ఇంకో బ్యాచ్ సగం నడుస్తుంటది. ఈజీగా కూడా ఈజీగా అంటే ఆడుతూ పాడుతూ కూడా నెలకు ఒక బ్యాచ్ మంచిగా తీసుకోవచ్చు. 12 బ్యాచ్లు తీయొచ్చు యాక్చువల్ గా, మంచిగా కూల్ గా. అవును సార్, మీరు అనేది ఎవ్రీ 21 days ఒక బ్యాచ్ కదా లెక్క. మనం ఇంకా మంత్లీ అన్నప్పుడు మనం 2 బ్యాచ్లు ఒక బ్యాచ్ అయిపోయి ఒక సగం చెప్పి, లేదు అంటే 100 ఒకసారి, మళ్ళీ 100 ఒకసారి, మళ్ళీ 100 అట్లా కూడా బ్యాచ్ కంటిన్యూ నడుస్తూనే ఉంటుంది. మిషన్ కంటిన్యూ నడుస్తూనే ఉంటది ఎప్పుడు పట్టినా సరే. అట్లా సపోజ్ సంవత్సరం అంతా నడిచింది అనుకుందాం కంటిన్యూ, గ్యారంటీ 1 year వరకు మందే గ్యారంటీ ఉంటుంది సార్. 1 year వరకు బోర్డు పోయినా, హీటర్ అయినా సరే, లోపల టర్నింగ్ మోటార్ అయినా కంప్లీట్గా మందే బాధ్యత ఉంటుంది. 1 year తర్వాత ఏదున్నా కానీ కస్టమరు పెట్టుకోవాలి, దానికి సర్వీస్ చేస్తాం, ఖర్చులు పెట్టుకోవాలి. ఆ 1 year లో మాత్రం కంపల్సరీ ఆ మిషన్కి ఏదైతే ఒక బోర్డు పోయినా, ఆయన కంటిన్యూ బ్యాచ్లు నడిపినా, లేదంటే ఒక్కొక్క బ్యాచ్ చేసుకుంటూ పోయినా సరే, అది ఎలక్ట్రికల్ డివైస్ కాబట్టి ఎప్పుడైనా పోవడానికి అవకాశమే ఉంటుంది సార్. అది పోదని మనం చెప్పలేము, పోతే మేము వేస్తాం. 1 year అవసరమా? స్టెబిలైజర్ ఏం అవసరం ఉండదు సార్, ఎంసీబీ సాకెట్ కావాలి దానికి, అదొకటి ఫిట్ చేయించుకుంటే సరిపోతుంది అంతవరకు. ఎంసీబీ సాకెట్ అంతే. నాటుకోళ్ళు అంటే నాటుకోళ్లే అటువంటివే తీయాలని చెప్పేది. ఇవాళ నాటుకోళ్ళకి ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అంటే, యాక్చువల్గా ఒక కోడి జీవితకాలం 6 నెలలు 7 నెలలు, మ్యాక్సిమం 8 నెలలు అండి. అంత పెరిగే కోడిని ఇవాళ 40 daysలలో పెంచి దానికి ఇస్తారు, ఎంత మెడిసిన్ ఇస్తారు, అది అంత లావు పెరిగినది తినడం వల్ల మనిషి ఎంత అనారోగ్యంగా ఫీల్ అవుతుంది. ఇవాళ చిన్న పిల్లలు చెబ్బిగా తయారైపోయి అసలు ఆ మాంసం మెత్తగా ఉంటుంది అని ఒక సాకుతో పిల్లలు దాన్ని ఇంట్రెస్ట్గా తినడం మొదలుపెట్టి, అదొక టైప్ ఆఫ్, నేనేమనుకుంటాను అంటే దాన్ని మాదక ద్రవ్యాలు వాడినట్టే అది వాడితే. అవును సార్, మాదక ద్రవ్యాలకి ఎట్లయితే వాడు హ్యాబిట్వేట్ అయిపోయి దానికి ఇదైపోతాడు, ఆ చికెన్ కూడా అట్లా మనిషి అవుతున్నాడు. అది తింటే అలాంటి మత్తు. మరి దానివల్ల కూడా అనారోగ్యం బాగా, కూరగాయల కొద్దీ ఎక్కువ డ్యామేజ్ ఇవాళ ఆరోగ్యాలను ఖరాబ్ చేస్తున్నది. ఇవాళ చికెన్, అది కూడా బయట బాయిలర్ చికెన్ చాలా ఇది. గుడ్డు చికెన్ తినేవాళ్ళని తినొద్దు అనను, శాకాహారిగానే ఉండమని నేనేం అనట్లేదు. శాకాహారిగా ఉంటే చాలా మంచిది, కానీ మాంసాహారమే తినాలనుకుంటే మాత్రం మీరు దయచేసి మంచి రైతుల దగ్గర నాటుకోళ్లను పద్ధతి ప్రకారం పెంచే వాళ్ళ దగ్గర, అది కూడా అనవసరంగా మందులేసి అవేసి దానాలేసి పెంచేతోళ్ళు కాకుండా, మేము ఇవాళ మా కోళ్లకు సద్దలు, రాగులు, జొన్నలు, వడ్లు, బియ్యము ఇటువంటివి కూడా మళ్ళీ మా పొలాలల్లో ప్రకృతి ప్రకారంగా అంటే గో ఆధారితంగా పండిన పంటలనే దానిలో కోళ్ళకి ఇస్తున్నాం. మా దగ్గర మిగిలిన కూరగాయలు ఏదైతే మేము పండిస్తున్నామో మా 5 layer ఫార్మింగ్లో, దానిలను కట్ చేసి చాపింగ్ చేసి ఆకుకూరలన్నీ మాకు అమ్ముడువంగా మిగిలిన మొత్తం కోళ్లకు మేకలకు ఇస్తున్నాం. ఇట్లా పెంచిన కోళ్లను యాక్చువల్గా మనం పూర్వకాలం పెరటి కోళ్ళు అని చెప్పి మన ఇళ్లలో మన తాతలు పెంచేవాళ్ళు, మన ముత్తాతలు పెంచేవాళ్ళు, మన నాన్నలు కూడా ఒక లెవెల్లో పెంచారు. అటువంటి కోడి తిన్నప్పుడు మనిషి ఆరోగ్యంగా ఉన్నాడు. కానీ ఇవాళ మాంసము విపరీతంగా సేల్స్ డిమాండ్ ఉన్నందుకు దాన్ని 40 దినాలకే పెరిగేటట్టు దానికి అన్ని మందులు ఇచ్చి దాన్ని పెంచి ఆ మాంసం మనం తింటున్నాం, ఆ ప్రభావం మన ఆరోగ్యాల మీద పడుతుంది. కాబట్టి దయచేసి నాటుకోళ్ళు వాడండి, అది కూడా సాంప్రదాయ పద్ధతిలో పెంచిన నాటుకోళ్ళు వాడండి.